అస్మద్గురుభ్యో నమః. కార్తీక శుద్ధ చవితి విశేషం. దీన్ని వెంకటాచల మహత్యం అలాగే వరాహ పురాణం నాగుల చవితి అని ఉంటుంది. ఈ రోజునే గణపతికి గణనాయకత్వ ప్రాప్తి జరిగింది. తరువాత ఈ రోజునిట ఆదిశేషుడు పంచముఖాలతో స్వామిని ప్రత్యేకించి సేవిస్తాడు అని ఉంది. అందుకని వీలైతే పంచముఖములు కలిగిన ఆదిశేషుని మీద లేదా ఆదిశేషుని పడగ కింద ఉన్న లక్ష్మీనారాయణులని ఏర్పరచుకుని ఆరాధన చేయడం అది విశేషం. మళ్ళీ చెప్తున్నాం, కార్తీక దామోదర వ్రతము అంటూ ఇక్కడ చెప్పుకుంటున్నాం. మీరు మిగిలిన సందర్భాల్లో చాలా చోట్ల ఇతర కార్యక్రమాల్లో వింటూ ఉంటారు కనుక ఇదొక ప్రత్యేకమైనది అని జ్ఞాపకం చేస్తూ, ఇవాళ విశేషంగా శ్లోకమేం లేదు, ఒక 4 పదాలు చెప్పుకుందాం. ఈ పదాలని మీ శ్రద్ధని అనుసరించి 11 సార్ల 27 సార్ల చెప్పండి. ఓం సంకర్షణాయ నమః, ఓం హలినే నమః, ఓం గదాగ్రజాయ నమః, ఓం వాగ్రూపిణే నమః, ఓం గోపికా ప్రియాయ నమః. 4 పదాలు బాగానే ఉన్నాయి. 5వ పదం ఏమిటంటారా? చూడండి మరొక్కసారి. ఆదిశేషుడు సేవిస్తున్నాడు కదా, అంచేత ఆదిశేషుని రూపాలని మనం ఆరాధన చేస్తున్నాం అన్నమాట. ఓం సంకర్షణాయ నమః. ఆదిశేషుడు స్వస్థానంలో ఉండి మనకి రక్షణ కలిగిస్తున్నాడు, సంకర్షణుడు ఆయన. ఓం సంకర్షణాయ నమః. ఆయనే బలరాముడిగా వచ్చాడు, హలాన్ని ఆయుధంగా తీసుకున్నాడు, అంటే భూమినంతా కూడా సస్యశ్యామలం చేస్తున్నాడు. ఓం హలినే నమః. ఆయన గదాగ్రజుడు. తర్వాత గదాగ్రజుడు ఎలాగా? ఓం గదాగ్రజాయ నమః. అంటే మనకి బలరాముడు కృష్ణుడు తెలుసును, సాత్యకి తెలుసును, కానీ తమ్ముడు ఇంకొక అతను ఉన్నాడు, బలరాముడికి తమ్ముడు గదుడని. ఆ గదుడనే తమ్ముడి పేరు చెప్తే రుక్మిణికి ఎంత సంతోషం అంటే తన మరిది. అందుకనే కృష్ణస్వామికి సందేశం ఇస్తూ కూడా గదుడినే ప్రస్తావించింది ఆవిడ. చాలామంది మర్చిపోతారు పౌరాణికులు ఈ గాథని. అంచేత ఓం గదాగ్రజాయ నమః. తర్వాత ఓం వాగ్రూపిణే నమః. వాక్కులన్నిటికీ అధిపతి ఆయనే కదండి. ఎంచేతంటే ఈ ఓంకారంలోంచి వచ్చిన చతుశ్లోకి భాగవతాన్ని అన్ని 1000 శిరస్సులతో 2000 నాల్కలతో అద్భుతంగా గానం చేసి అంత భాగవతాన్ని ఇచ్చాడు. వాగ్రూపిణే నమః. చిట్ట చివరి చూడండి, గోపికా ప్రియాయ నమః. గోపికలకి ప్రియుడు కృష్ణుడు కదండి అంటారా? కాదు, ఇక్కడ అర్థం అది కాదు. గోపికలకి ప్రియమైన వాక్యాలు అందించినవాడు. కృష్ణ విరహంతో ఉండగా గోపికలంతా, కృష్ణుడు మధురానగరంలో ఉండగా బలరాముడే స్వయంగా ఒక్కసారి రేపల్లె వెళ్ళి వాళ్ళని ఓదార్చితే అన్ని వేల మంది గోపికలు ఒక్కొక్కసారి 2000 మందితో మాట్లాడేట ఆదిశేషుడు. ఎంత గొప్పగానో చూడండి. అందుకని బలరాముడు ఇంత బాగా మాట్లాడతాడా అని ఆనందపడిపోయారట గోపికలంతా. అంతవరకు భయపడేవారు. అందుకని వాగ్రూపు కదా, ఆయన వాగ్రూపి కదా, అందుకని గోపికా ప్రియాయ నమః. అంటే ఈ 5 మంత్రములని కూడా ఒక్కొక్కటి 11 సార్లు శ్రద్ధగా జపించండి, ఆ ఫలితములు పొందండి. ఇది చవితి నాడు, కార్తీక శుద్ధ చవితి నాడు మనకి కలిగే ఫలితము. ఈ రోజుని నైవేద్యం ఏమిటి? పానకము, వడపప్పు, చలిమిడి. వీలైతే దగ్గరలో ఉన్న నాగదేవత ఆరాధన మందిరానికి వెళ్ళండి, సేవించుకుని రండి. ఇది మళ్ళీ సంతాన సౌభాగ్యాన్ని కూడా పనిచేస్తుంది. కార్తీకం అయిపోయినప్పటికీ తరువాత కూడా కొన్నాళ్ళు ఈ మంత్రములు జపించుకోవడం చాలా శ్రేయస్కరము, సకల శుభదాయకము. మరి ఇంకో మంత్రంతో కలుసుకుందాం. అంతవరకు స్వస్తి.